దేవుని పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? సంవత్సరాంత దినాల్లోకి వచ్చేసాం. యేసయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం అంతా మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను, మన పరిచర్యలను దేవుడు తన బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి, ఇమ్మానుయేలు దేవుడే ఆయన రెక్కల వ్యాపకాన్ని మనంతా వ్యాపింపచేసి భద్రతను, క్షేమాన్ని, ఆయురారోగ్యాలను, ఐశ్వర్య ఘనతలను ఇవ్వటమే కాకుండా లోకంలో ఉన్న భ్రష్టత్వము మనల్ని మింగకుండా దుష్టత్వం నుండి మనల్ని విమోచించి ప్రతికూలతల నుండి పారదోలి సమాధాన స్థితిని అనుగ్రహించిన దేవుని మహిమపరుస్తూ అతి కొద్ది గంటల్లో, అతి కొద్ది దినాల్లో మనం నూతన సంవత్సర ఆరాధనను జరుపుకోబోతున్నాం. దానికి ముందుగా ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీకు ఇవ్వటానికి నేను మీ ముందుకు వచ్చాను. గడిచిన సంవత్సరాలలో నీవు నూతన సంవత్సర ఆరాధన కొరకు ఎలా సిద్ధపడ్డావో నాకు తెలియదు. కానీ సంవత్సరం ఒక మహిమకరమైన ప్రకటన చేస్తున్నాను, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి. నూతన సంవత్సరంలోకి అడుగడబోతున్న నీకు, నీ కుటుంబానికి రాబోతున్న నూతన సంవత్సరం ఒక మహిమకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా, దీవెనకరంగా ఉండాలి అని మీరు నిజంగా ఆశిస్తే సంవత్సరాంతపు సిద్ధపాటు కూడికలు ముఖ్యం. మన దేవుడు దీర్ఘశాంతుడు. అంత మాత్రమే కాదు, ఆయన రోషం గలవాడు. ఆయన కోపిస్తే పర్వతముల పునాదులు కదిలిపోతాయి. రోషం గల దేవుడు మన పాపంతో రాజీ పెట్టుకునేవాడు కాదు. గడిచిన దినాలలో నీ అవిధేయత, నీ అతిక్రమం, నీ దేవుని వాక్యానికి విరోధమైన నీ జీవితం తెలుసు, నీకు తెలుసు. అదే అపవిత్రతతో, అదే దుష్టత్వంతో, అదే మలినంతో నూతన సంవత్సరాలను ప్రవేశించటం నీకు దీవెన కాదు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ భయంకరమైన దినాలలో ప్రతికూలతలు ప్రపంచం మీదకి విరుచుకుపడబోతున్నాయి. అలాంటి ప్రతికూలతలు రాబోతున్న భయంకరమైన దినాల్లోకి, దుర్దినములోకి మనం వెళ్ళబోతున్నాం. అయితే మనకు అలాంటి దినాల్లో జీవించడానికి కృప కావాలి. మన అవిధేయతలను ఒప్పుకుంటూ, నీ కుటుంబానికి నీవే, నా కుటుంబానికి నేనే, నీకు నీవే, నాకు నేనే, నీ బిడ్డలకు నీవే, నీకు నీవే, నా బిడ్డలకు నేనే ఉపవాస క్రమాన్ని సాటించుకొని కొద్ది దినాల మట్టుకు ఉపవాస ప్రార్థనలో ఉండి మనుషులందరితో మాట్లాడటం పక్కన పెట్టి, మనుషులందరితో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు కొద్ది గంటలు ఆఫ్ చేసుకొని సంవత్సరాంతపు దినాలలో కనీసం 3 దినాలు ఆధ్యాత్మికంగా నువ్వు సిద్ధపరచుకోవటం ఎంతో నీకు ప్రాధాన్యం. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నట్టుకు మీ కొరకైన ఏర్పాటు చేస్తూ ఇదే నెల, డిసెంబర్ నెల 29, 30, 31 తారీఖుల్లో, అనగా సోమ, మంగళ, బుధవారాల్లో మన కేంద్ర మందిరం జగన్నాథపురాన్ని కేంద్రంగా చేసుకొని ఈ సంవత్సరాంతపు సిద్ధపాటు కోడికలు జరగబోతున్నాయి. ఈ సిద్ధపాటు కోడికలు ప్రతి సాయంత్రం 6:30 నుండి 10 గంటల వరకు మాత్రమే జరుగుతాయని ప్రకటిస్తున్నాను. అలాగే ప్రతి పగలు మీరందరూ పనిపాటుల్లో ఉంటున్నారు కనుక మీ అందరిని ఆలోచించి ప్రతి పగలు 11 గంటల నుండి 1 గంట వరకు ఈ 3 దినాలు కూడికలు, సంవత్సరాంతపు సిద్ధపాటు కూడికలు జరగబోతున్నాయి.
ఆఖరి రోజు 31వ తారీఖు సంవత్సరాంతపు సిద్ధపాటు కూడికతో పాటు నూతన సంవత్సర ఆరాధన కూడా జగన్నాథపురం కేంద్ర మందిర్లోనే జరుగుతుంది. మార్పు ఏమి లేదు. సంవత్సరాంతపు సిద్ధపాటు కూడిక 31వ తారీఖున సరిగ్గా 8 గంటలకు ప్రారంభం అవుద్ది. 1:30 కల్లా ముగించబడుతుంది. 1:30 కల్లా ముగించబడుతుంది. తెల్లవారి మరలా నూతన సంవత్సర ఆరాధనలు ఉన్నాయి కనుక 1:30 ముగించబడుతుంది. బేర్షెబా మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నూతన సంవత్సర ఆరాధనలో మనమంతా ఒక చోట చేరి ఒక కుటుంబంగా ప్రభువు కోరుకున్న బలిపీఠం ఎదుట, ఇది నేను కోరిన స్థానం, ఇచ్చట నా కనుదృష్టి నిలుపుతాను, నా మనస్సు నిలుపుతాను అని వాగ్దానం చేసిన ఆ బలిపీఠం ఎద్దుకు మీరు మీ కుటుంబాలు రండి. ప్రయాసే నాకు తెలుసు, కొంచెం ఇబ్బంది ఆ పల్లెటూరుకు రావటం. అయినా ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ప్రజలతో ఏలూరు జిల్లాలోనే మొదటి స్థానంలో ఆరాధన ఇప్పుడు జరుగుతుంది. వేల మంది ప్రజలు వస్తారు. ఆ రోజున దేవుడు నీ భవిష్యత్తు నిర్ణయాన్ని చేసే ఒక వర్తమానాన్ని దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నీ కుటుంబ జీవితాన్ని దేవుడు ఎలా ఉద్ధరించబోతున్నాడో, ఆత్మ సంబంధమైన వర్తమానాలతో పాటు నూతన గీతం, నూతన వాగ్దానాలతో భవిష్యత్ అంతటిని తెలియజేస్తూ మన దేవుడు ఆత్మ సంబంధమైన ఆరాధన జరిగించబోతున్నాడు. కనిపెడుతూ రాబోయే కాలానికి మనము, మన కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉండటానికి మీరందరూ తల్లి రమ్మని ప్రభుపేట మనం చేస్తూ, ఇటు సంవత్సరాంతపు సిద్ధపాటు ఉపవాస కూడికలకు, ఆ సిద్ధపాటు ఉపవాస కూడికలు నీకు అవసరం. నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబాల్లో కార్యాలు జరగాలంటే, రాబోతున్న దీవెన కాలం నీకు ఆశీర్వాదకరం కావాలంటే అవి నీకు అవసరం. అందుకే సిద్ధపాటు కూడికలకు రండి. అలాగే తప్పకుండా సంవత్సరాంతపు కూడిక, నూతన సంవత్సర ఆరాధనకు ఒకే చోట మన సంఘములన్నిటికి కలిపి ఆరాధన జరుగుతుంది. బేర్షెబా కేంద్ర మందిర్లో ప్రపంచ నలుమూలల నుండి చాలా మంది ప్రజలు రాబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా నలుదిక్కుల నుండి దేవుడు ప్రజలను తోడుకొని రాబోతున్నారు. రోజు దేవుడు ఏం మాట్లాడతాడు అని మీరు వస్తారు కదా, ఆ కూడికలో పాల్గొంటారు కదా. తప్పక పాల్గొనండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. యథాస్థితిగా 1వ తారీఖు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జగన్నాథపురం కేంద్ర మందిర్లోను, 9 నుండి 11 గంటల వరకు ఏలూరు బేర్షెబా ప్రార్థన మందిర్లోను 1వ తారీఖు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలన్నిటి గురించి మీకు సమాచారం అందించాము. ఇవి ఇతరులకు కూడా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూపుల ద్వారా, మీ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. బేర్షెబా మినిస్ట్రీస్ ప్రతి యవనస్తుడు, ప్రతి కుటుంబీకుడు క్రిస్మస్, నూతన సంవత్సర ఆరాధనకు వచ్చిన ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ ఈ ప్రకటనలను మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్.